అన్నమయ్య జిల్లా పుంగనూరులోని ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియ వేగంగా కొనసాగుతుందని జిల్లా డిఆర్ఓ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు 92.2% ఎన్యుమరేషన్ ఫారంలను పంపిణీ 47.8% పూర్తయిందని అన్నారు. జూలై 4-5 తేదీల్లోనే ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తామని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలని పిలుపునిచ్చారు. ఇక పారదర్శక ఓటు జాబితా రూపకల్పనకు రాజకీయ పార్టీల సహకారం అవసరమని అన్నారు. డిజిటలైజేషన్ కూడా 50% చేశాం. 50% రిమైనింగ్ ఓన్లీ డిజిటలైజేషనే కదా. అది జనాలు రావడం లేదు, వాళ్ళు పిలుచుకొని వచ్చి మనం రాపిచ్చి అప్పటికప్పుడు ఆన్లైన్ చేస్తాం. పిల్లలకి రావాలంటే అదే అవేర్నెస్ కోసం మనం ఈ మీటింగ్ పెట్టాం. 5 మంది పిల్లలు ఉంటారు. నేను ఒక ఎవిడెన్స్ భయపడేది ఏం లేదు ఇక్కడ. అంటే వాళ్ళు భయపడి ఏమైనా ఓటు రాదు కదా. అందుకు సార్ మనది ఒక రిక్వెస్ట్ ఇవ్వండి. ఈరోజు పుంగనూరు నియోజకవర్గం సంబంధించి అందరూ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఈ ఎస్ఐఆర్ కార్యక్రమం సంబంధించి మీటింగ్ అరేంజ్ చేయడం జరిగింది. సో ఇందులో మెయిన్గా మనకి ఇప్పటివరకు ఎస్ఐఆర్లో మన పుంగనూరు నియోజకవర్గం సంబంధించి పురోగతిని వివరించడం జరిగింది. మనకు ఎన్యుమరేషన్ ఫార్మ్స్ 98.2% డిస్ట్రిబ్యూషన్ జరిగింది ఇప్పటికీ. తర్వాత డిజిటలైజేషన్ ప్రక్రియ మనకి 47.5% ఇప్పటివరకు జరిగింది. సో మనకు ఇంకా 14వ తేదీ వరకు ఇది డిజిటలైజేషన్కి అవకాశం ఉంది. సో కాబట్టి ఇంకా మనం 53% ఫామ్స్ డిజిటలైజేషన్ చేయాల్సి ఉంది. సో దీనికోసం అందరూ ఏఆర్ఓస్ను, సూపర్వైజర్స్, బిఎల్ఓస్ను అలర్ట్ చేయడం జరిగింది. సో కాబట్టి దీనికోసం అందరూ అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు అలాగే బిఎల్ఏస్ యొక్క సహకారం కూడా అవసరం. సో బూత్ స్థాయిలో కూడా వారి ఓట్లను డిజిటలైజ్ చేసి